తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ దేవి శరన్నవరాత్రులు ఎలా జరుపుకోవాలి? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా అన్నపూర్ణ అనేసరికి చాలా మంది కేవలం గురుగారు, ఇవి 9 రోజుల పాటు చేసుకోవచ్చండి ఈ నవరాత్రి? ఈ మంత్ర విధానంగా అమ్మవారిని గనక అభిషేకం చేసుకుంటే అసలు మానవుడికి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక కావాలని అన్నపూర్ణాదేవి అడిగితే ప్రదోషకాల సమయంలో గనక మనం చేసుకున్నట్లయితే అమ్మవారు చాలా అనుగ్రహిస్తుందని చెప్పి మనకు శాస్త్రంలో ఏదైనా కానీ త్వరగా సిద్ధించాలి అని అంటే శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారి నవరాత్రులు ఎంత వైభవంగా జరుపుకుంటామో కదా. అందరికీ ఇష్టమే ఈ పండుగలంటే, ప్రత్యేకించి మహిళామణులు, అలాగే ఎంతో మంది అమ్మవారి భక్తులు, పురుషులు కూడా అమ్మ మాలధారణ చేస్తూ ఉంటారు. దీక్షగా ఈ నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఎలా పూజ చేసుకోవాలనేది ఇవాల్టి వీడియోలో మీకు చూపించబోతున్నామండి. ప్రత్యేకించి ఈ వీడియోని మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. నిత్యం మనం చేసుకునే విధంగా అష్టోత్తరం చదవాలా, సహస్రనామాలు చదువుకోవాలా, అమ్మవారికి రోజు అభిషేకం చేయాలా, ఇలా చాలా సందేహాలు కదా. ఇలా చెయ్యాలి అంటే గనక ఏ విధంగా చేయాలనేది చాలా వివరంగా ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందామండి. మామూలుగా ఇలాంటి పూజలు అనగానే నేను ముందు సంప్రదించేది ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారిని. మళ్ళీ అలాగే అడిగాను, మంచి మనసుతో వారు మళ్ళీ అంగీకరించారు. ఖచ్చితంగా ఈసారి ఇంకా విశేషంగా చేసి చూపిద్దామమ్మా, అందరూ మహిళామణులు కావచ్చు, ఎవరైనా అమ్మవారి భక్తులు ఎవరైనా ఇంట్లో చక్కగా పూజ చేసుకునే విధంగా ఈ నవరాత్రుల్లో అని చెప్పారండి. అవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో అందించబోతున్నాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, గురువు గారికి స్వాగతం పలుకుదాం. అలాగే చక్కగా అమ్మవారిని కూడా అలంకరించుకున్నాం. అమ్మ వచ్చి అలా కూర్చుంది. మరి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా? ఇంకా ప్రారంభం చేసేద్దాం ఇంకా ఆలస్యం లేకుండా. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు అనగానే ఎంతో వైభవంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. ఏ లోటు లేకుండా అమ్మను పూజించుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా అడగాలనుకున్నది, విశేషంగా ఇవాళ మీ నుంచి తెలుసుకోవాలనుకున్నది, ఈ దేవి శరన్నవరాత్రులు ఎలా జరుపుకోవాలి? అమ్మవారికి సంబంధించినటువంటిది మనకు దేవి భాగవతం ప్రకారం వ్యాసప్రోక్తంగా ఉన్నటువంటి విధానం ప్రకారం అయితే ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని సదా పూజించుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. వీలు కాని వాళ్ళు కేవలం దుర్గా అమ్మవారిని, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా కేవలం దుర్గా అమ్మవారినే దేవతగా భావిస్తూ కూడా చేసుకోవచ్చు. ముగ్గురమ్మల స్వరూపమే ఆవిడ దుర్గమ్మ. మరి ఈ విధంగానైతే ఏర్పాటు చేసుకోగలిగాము అమ్మ దయతోటి. మరి మీ ఆధ్వర్యంలో ఎలా చేసుకోవాలి అసలు పూజ విధానము అనేది వివరిస్తారా? శాస్త్ర ప్రకారము అమ్మవారు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయంలో మనకు ఈ 3 కాలాల్లో చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడింది. చాలా మంది ఉపాసనా పరులు ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోషకాల వేళ సమయంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటారు. రాత్రికి ఆ యొక్క కార్యక్రమాన్ని, పూజా విధానాన్ని పూర్తి చేసుకొని అమ్మవారికి ఏ రోజుకి ఏ నైవేద్యం చెప్పబడిందో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి ఏ రోజు ఏ అవతార రూపంలో పూజించుకోవాలో ఆ విధమైనటువంటి పూజా విధానంలో చూసుకొని నైవేద్యాన్ని సమర్పించుకొని ఆ విధంగా కొనసాగిస్తారు. ప్రదోషకాల సమయంలో గనక మనం చేసుకున్నట్లయితే అమ్మవారు చాలా అనుగ్రహిస్తుందని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది. ఎందుకంటే రాక్షస సంహారం చేసి సంతృప్తి చెందినటువంటి సమయం ప్రదోషకాల సమయం. కాబట్టి ఉపవాసం ఉండి
ఉండగలిగే శక్తి ఉన్నవాళ్ళు సాయంకాలం చేసుకోవడం ఉత్తమం. ఉదయం దీపారాధన అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఉదయం లేవగానే కాలకృత్యాదులు తీర్చుకోగానే మొట్టమొదలు అమ్మవారి మందిరంలో దీపారాధన చేసి అమ్మవారికి ప్రధానంగా 3 కాలాల్లో చేసుకునే శక్తి ఉంటే 3 కాలాల్లో చేసుకోవచ్చు. కనీసం ఉదయం పూటనైనా పూజ చేసుకునే వాళ్ళు ఉదయం పూట చేసుకోవాలి, లేదా సాయంకాలం పూట చేసుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు. దేవీ శరన్నవరాత్రులు ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటూ ఉన్నాం గురువు గారి ద్వారా. అయితే ముందుగా గణపతి పూజతో మనం ప్రారంభిస్తాం, అలాగే సంకల్పం చెప్పుకుంటాము. అవి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. గురుగారు, గణపతి పూజ ఏ కార్యక్రమానికైనా కానీ గణపతి పూజ అనేటువంటిది చేసుకోవాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా పూజా మందిరంలో కలశ స్థాపన చేసుకోవాల్సిన వాళ్ళు కలశము, అలాగే పూర్ణ కలశము సంబంధించి పూర్ణ ఫలంగా కొబ్బరికాయ, అమ్మవారి సంబంధించినటువంటి వస్త్రము ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. లేదు చిత్రపటం పెట్టుకోదలిచిన వాళ్ళు చిత్రపటం, లేదు చిన్నపాటి విగ్రహం అంగుష్ట ప్రమాణంగా చిన్న విగ్రహాన్ని సంపాదించుకునే అన్నవాడు ఆ విగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఏ పూజకైనా తొలి పూజ గణపతికి చేసుకుంటాం. అందుకని గ్లాసు ఉద్ధరిని పళ్ళెము నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిని చేతిలో వేసుకొని పుండరీకాక్ష 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 అని 3 సార్లు చల్లుకుంటే చాలు. ఆత్మ పరిశుద్ధ, శరీర పరిశుద్ధత ఏర్పడుతుంది. తదనంతరం ఆచమనం చేయాలమ్మా. మీరు ఆచమనం చేయండి. ఆచమనం 3 సార్లు ఆచమనం చేయాలి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షితలు వాసన చూసుకొని ఎడమ చేతి నుంచి వెనక్కి వేసుకోండమ్మా. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ప్రాణాయామం చేయండి. దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సు వరోం. మమ అనుకోండమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇక్కడ మమ అనుకోవాలి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశం. మీకు ప్రాంతంలో వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎక్కడ ఉంటారో ఆ శ్రీశైల జ్యోతిర్లింగానికి క్షేత్రానికి ప్రాంతం ఏ దిక్కున ఉంటుందో ఆ విధంగా చెప్పుకోవాలి. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే. మీకు స్వగృహం అయితే స్వగృహం, లేదా అద్దె ఇల్లు అయితే వసతి గృహం. స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే. ఆశ్వీజమాసం కాబట్టి ఋతువు శరదృతువు కాబట్టి ఆశ్వీజమాసం కాబట్టి శుక్లపక్షము కాబట్టి ప్రథమ్యాం తిథౌ పాడ్యమి కాబట్టి 2వ రోజు పూజ చేసుకుంటే ద్వితీయ, 3వ రోజు తృతీయ, 4వ రోజు చతుర్థ్యాం, 5వ రోజు పంచమ్యాం, 6 షష్ఠ్యాం, 7 సప్తమ్యాం, 8 అష్టమ్యాం, 9 నవమ్యాం, 10వ రోజు దశమ్యాం తిథౌ అని ఈ విధంగా తిథులు చెప్పుకోవాలి. వాసర ఏ రోజు అయితే ఆ రోజు. మొదలు పెట్టేది సోమవారం కాబట్టి ఇందువాసరే. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ. శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీ గోత్రం చెప్పుకోండమ్మా. మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు. అలాగే ప్రేక్షకులు కూడా ఆ విధంగా ఇప్పుడు చెప్పబడినప్పుడు ఆ విధంగా సంకల్పంలో ఆ పేర్లు చెప్పుకోవాలి. చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ యోగ్యత ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సమస్త
దురితోప శాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త దుర్గా కల్పోక్త ప్రకారేణ శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి దుర్గాంబిక దేవత ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం ప్రథమం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. పుష్పం తీసుకోండమ్మా, ఒక పుష్పం. గణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. తర్వాత రెండవ రోజు నుంచి గణపతి ధ్యానం మాత్రం చేసుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ప్రాణప్రతిష్ఠ ఈ విధంగా గొడుగు పట్టుకున్నట్టు పట్టుకోండమ్మా. ఇప్పుడు ఈ మంత్రం మీకు ఎక్కడ కూడా పుస్తకంలో ఉండదు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు అమ్మవారి పూజ చేసుకునే సందర్భంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఓం అసనైతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృణయా ఆనః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వైతే శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ, అక్షితలు వేయండమ్మా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. వస్త్రయజ్ఞోపవీత గంధ అలంకరణార్థే పుష్పాక్షతాం తదంగ స్నానం. ఆ స్వామి మీద కొద్దిగా చిలకరించిందమ్మా నీటిని. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత ధాతన మహేరణా యచక్షసే యోవశ్యవతమోర స్వస్థస్య భాజే తేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యజన్మధ ఆపో జనయధాజనః శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయజ్ఞోపవీత గంధ అలంకరణార్థే పుష్పాక్షతాం సమర్పయామి. మధపుష్పైః సంపూజయామి. కొద్దిగా అక్షతలతో పూజ చేయనమా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. తదంగ ధూపం వెలిగించినమ్మా. వనస్పతిర్భవై దివ్యే దానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. తదంగ నైవేద్యం. ఓం భోర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన వర్షించము. ఒక చుట్టూ చెప్పండమ్మా. సత్యం త్వర్తేన వర్షించామి. అమృతమస్తు. అవసర నైవేద్య దాడిమి ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం పానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం దానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, బ్రహ్మణే స్వహ. మధ్య మధ్య ఉదకపాన్ 3 సార్లు నీళ్ళు చూపించోదరేండమ్మ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగి ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష తాంబూలార్థే అక్షతాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన నీళ్ళు తీసుకుని వదిలేయండమ్మా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాగం మహిమానః సజంతే త్రిపూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఇంతవరకు గణపతి పూజ ప్రతిరోజు మనం 9 రోజుల పాటు చేసుకుంటున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకొని గణపతి పూజకి గణపతి యొక్క అనుగ్రహం తీసుకున్నాం. తదనంతరం కలశ స్థాపన చేసుకునే అలవాటు ఉంటే కలశ స్థాపన చేసుకోవాలి, లేదా చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోవాలి, లేదా విగ్రహం చిన్నది పాటి తెచ్చుకుంటే ఆ విగ్రహానికి 9 రోజుల పాటు షోడశోపచార విధానంగా
పూజ చేసుకోవాలమ్మా. కలశం పెట్టుకునే ఆనవాయితీ కాబట్టి కలశం పెట్టుకోండి. దుర్గా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోండి అమ్మా. ఓం జాతవేదసే సనవామసోమరాతి యతో నితః తివేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావే వసింధం దరితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః దుర్గాంబికా దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. కలశం దగ్గర వేయండమ్మా. ఇలా అమ్మవారిని ధ్యానం చేసుకోగానే వెంబడే ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది కలశంలో చేసుకోవాలి. లేదా చిత్రపటం ఉంటే చిత్రపటం దగ్గర, లేదా అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర ఇలా అమ్మవారి కలశానికి ఆనిచ్చండమ్మా. ఈ ప్రాణప్రతిష్ఠా మంత్రం మీకు ఏ పుస్తకంలో సాధారణంగా కనిపించదు కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఈ సమయంలో ప్రాణప్రతిష్ఠ చేసుకునే సమయంలో మీరు పెట్టుకోండి. ఓం అసనే తే పునరస్మా సుచక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం చోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృణయానః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. అక్షతలు వేయండి. మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి. 3 సార్లు నీళ్ళు చూపించి వదిలేయండమ్మా. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి స్నానం ఆచరించడం కాబట్టి విగ్రహం ఉండదలిస్తే విగ్రహానికి స్నానం చేయడం, లేదా ఒక రూపాయి కాయిన్ అయినా పెట్టుకొని అమ్మవారి స్వరూపంగా, లేదా ఒక వెండి అమ్మవారి చిత్రరూపుని వెండి కాయిన్ని తెచ్చుకొని ఆ వెండి కాయిన్కి స్నానం ఆచరింపచేసినా సరిపోతుంది. చక్కగా విగ్రహాన్ని పెట్టుకొని స్నానం ఆచరింపచేసి. ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఏదైనా సరే, చాలా మంది ఇళ్లలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు, సరస్వతి అమ్మవారు అంటారు, దుర్గా. ఎందుకంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపముగా కొలుచుకునేటువంటిది. అందుకనే మొదటి 3 రోజులు, మొత్తం 9 రోజుల్లో మొదటి 3 రోజులు మహాకాళి, రెండవది 4, 5, 6 మహాలక్ష్మి, 7, 8, 9 మహాసరస్వతి. ఈ విధంగా 3 స్వరూపాలుగా మనం కొలుచుకుంటాం. కాబట్టి ఏ విగ్రహమైనా అమ్మవారిది ఏదైనా సరి చేయొచ్చు. ఆ 3 ఆ స్వరూపమే. చూస్తున్నారు కదండి, చక్కగా ఆవాహన అయిపోయింది, కలశ స్థాపన చేసుకున్నారు. అందరికి ఇక్కడే ఒక సందేహం వస్తుంది, అఖండ దీపం గురించి. ఇది ఒక్కటి నివృత్తి చేయండి గురువుగారు. అఖండ దీపం ఖచ్చితంగా వెలిగించాలా? వెలిగిస్తే ఎప్పుడు సమయం? అఖండ దీపం అనేటువంటిది 9 రోజుల పాటు కాపాడుకోగలిగేటువంటి నియమనిష్టలు శక్తి ఉన్నట్లయితే, శక్తి అంటే విరాళంగా చక్కగా నూనెను ఏర్పాటు చేసుకోవాలి. దాదాపు 9 రోజులు వెలగాలంటే కనీసం రోజుకు 1.5 లీటర్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఒక 10-15 లీటర్లు తైలం తెచ్చుకొని అవకాశం ఉండి దాన్ని కాపాడుకోగలిగేటువంటి, భద్రతగా చూసుకోగలిగేటువంటి మనస్సు, దాని మీద ఆ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత గనక ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. లేకపోయినా పూజ జరుగుతున్నంత సేపైనా కానీ దీపారాధన ఉంచుకొని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. తదనంతరం ఆవాహనం, అమ్మవారికి సంబంధించినటువంటి ఆవాహన మంత్రం. మనము శ్రీ సూక్త విధానంగా ఆవాహనమ్మ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతః కృపాకరే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః. ధ్యాయామి, అక్షితలకు వేయండి. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి. తదంగ ఆసనం, మళ్ళీ అక్షితలు తీసుకోండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అనేకరత్న సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహరి సింహాసనమిదం తవ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః. నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయామి. పాద్యం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. ఇప్పుడు మళ్ళీ అర్ఘ్యం, మళ్ళీ నీళ్ళే వదిలిపెట్టాలమ్మా. ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం సర్వతీర్థమయం హృద్యం బహుపుష్పసవ సువాసితం ఇదమర్ఘ్యం మయా దత్తం గృహాణ వరదాయిని. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః.
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే పూర్ణచంద్రసమానాభే కోటిసూర్యసమప్రభే. గృహాణాచమనం దేవి నిర్మలం రుచిపూరకం శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. మధుపర్కార్ధే అక్షతాం పుష్పము అక్షితం వేయండమ్మ. పుష్ప అక్షతాం సమర్పయామి. తదంగ స్నానం. ఇది తదుపరి అభిషేకం. అభిషేకం మనందరి ఇళ్లలో సాధారణంగా అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి, చిన్నవి అంగుష్ట పరిమాణంలో ఉండేవే, వాటినే పూజించాలంటారు. అవి ఏవైతే నిత్య పూజలో మీరు ఉంచుకున్నారో వాటినే ఇప్పుడు అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీ అయినా సరస్వతి అయినా అమ్మవారి విగ్రహం అయినా సరే ఇలా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అని చెప్తున్నారు గురువు గారు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు వివరించి చూపిస్తారు గురుగారు. ఇవి 9 రోజుల పాటు చేసుకోవచ్చు అండి ఈ నవరాత్రుల్లో? ఈ అభిషేకము అమ్మవారికి చక్కగా దుర్గా సూక్తం, ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మహిమాన్వితమైనటువంటిది ఈ దుర్గా సూక్తం. ఈ మంత్ర విధానంగా అమ్మవారిని గనక అభిషేకం చేసుకుంటే దుర్గాశక్తి ఇంట్లో నిక్షిప్తమై ఉంటుంది. చక్కగా అమ్మవారి అనుగ్రహం వలన సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఒక రక్షణ కవచం మనకు ఏర్పడుతుంది. ఏ అలంకారం రోజైనా సరే ప్రతిరోజు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్నానం దగ్గర మీరు పంచామృతాలు తీసుకోండమ్మా, స్నానం చేయించని. ఓం జాతవేదశేషనవామసోమరాతే యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావే వసింధందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఓశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయా యశంయోః విశ్వానినో దుర్గః జాతవేదస్యంధన్ననావాదురితాతి పర్షి అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితా తనూనాం కృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సధస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రజ్ఞోషికమీఢ్యో అధ్వరేషు సనాచ్చ హోత నవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్టమభి సంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. ఓం భూః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం భువః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం సువః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. చక్కగా అమ్మవారికి షోడశోపచార విధానంలో భాగంగా అభిషేకం అనేది జరుపుకున్నాం. తర్వాత వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, ఆభరణాలు ఇలా మంత్రయుక్తంగా మనం చేసుకోవాలి. సాధారణంగా సులభంగా చేసుకుందాం. ఉపైతుమాన్ దేవ సఖ కీర్తిశ్చమణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. అభివస్త్రా ఆసువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రధినో దేవసోమా. అంబరం చాపి కౌస్తుభం స్వర్ణరేఖాంచితం శుభం వస్త్రమేతన్మయా దత్తం కృపయా పరిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే వస్త్రము సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఇక యజ్ఞోపవీతం అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావన.
క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభౌతిమసమర్థిం చ సర్వాం నిర్నదమే గృహాత్ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్రకోటిమనోహరే ఉపవీతమిదం దేవి గృహాణత్వం ప్రసీద మే శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః యజ్ఞోపవీతార్థే పుష్ప అక్షతాం సమర్పయామి. ఆభరణం మళ్ళీ అక్షతలు తీసుకున్నామా. నానావిధాని రత్నాని మాంగళ్యాభరణాని చ సౌవర్ణాని చ ధీయంతే గృహాణ పరదేవతే శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః సర్వాభరణాని సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పము గంధము పుష్పాన్ని తీసుకొని గంధం అలంకరించినమ్మా. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం ఇష్టగంధప్రదం దేవి అష్టగంధాదివాసితం అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః దివ్యశ్రీగంధం సమర్పయామి. పసుపుని కొద్దిగా చేతిలో తీసుకోండి. అహిరివ భోగై పర్యేతి బాహుం జ్యాయహేతిం పరిబాధమానః హస్తభ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగుం సం పరిపాతు విశ్వదః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ తీసుకున్నమ్మ చేతిలో. యాగం కుర్యాసి నీవాలి యారాకాయా సరస్వతి ఇంద్రాణీ మహ్య ఉతయే వరుణాసిం స్వస్తయే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః కుంకుమం సమర్పయామి. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః నానావిధైశ్చ కుసుమైః బహుపర్ణైః సుగంధిభిః పూజయామ్యహం త్వాం ప్రసీద పరమేశ్వరి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. అక్షితలు కూడా వేయండి. అధ అంగపూజ అక్షితలతో మెల్లగా పూజ చేస్తున్నామా. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం జైత్ర్యై నమః గుల్భౌ పూజయామి. ఓం మంగళాయై నమః జానునీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరూః పూజయామి. సర్వఋషిపత్నీభిరర్చితాయై నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి. ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యై నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం స్కందమాత్రే నమః భుజద్వయం పూజయామి. ఓం అభయప్రదాయై నమః దక్షిణహస్తౌ పూజయామి. ఓం పుస్తకధారిణే నమః వామహస్తౌ పూజయామి. ఓం స్వధాయై నమః కంఠం పూజయామి. ఓం మహిషాసురమర్దిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం సింహవాహనాయై నమః ముఖం పూజయామి. ఓం శివాయై నమః లలాటం పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి. ఓం మహాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికాపరదేవతాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అంగపూజ అనేది మనం జరుపుకున్నాం. తదనంతరం అష్టోత్తర పూజ. అయితే ఈ దుర్గా అమ్మవారికి అష్టోత్తరాలలో సాధారణంగా మనకు అన్ని అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం దొరుకుతుంది. కానీ దకారాది అష్టోత్తరము అంటే ప్రతి నామానికి కూడా ద అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి నామాలు అనేటువంటివి చాలా దుర్లభం, రహస్యకృతమైనటువంటి అష్టోత్తరం ఇది. కాబట్టి చక్కగా ఈసారి ప్రత్యేకంగా దకారాది అష్టోత్తరం అనేటువంటి విధానంతో మనం పూజ చేసుకున్నాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ ఆశ్వీజ మాసం పౌర్ణమి అక్టోబర్ 6వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు
అక్టోబర్ 10వ తారీఖు రోజున గురుగ్రహం మారుతుంది కర్కాటక రాశిలోకి. జనవరి 15 వరకు ఉంటుంది. కాబట్టి గురుబలం పెరగడానికి 12 రాశుల వారికి మనస్సులో ఉన్నటువంటి శుభ సంకల్పం, గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఆ కారణం చేత 12 రాశుల వారికి కూడా గురుబలం పెరగడం కోసమై వాంఛాసిద్ధి హోమం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాల్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు అక్టోబర్ 6వ తారీఖు రోజున సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 4 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి వైజయంతి మాల అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. ఓం దుర్గయుద్ధోత్సవకర్యై నమః. ఓం దేవతా తనవే నమః. ఓం దుర్గయుద్ధ సవరతాయై నమః. ఓం దయాసింధవే నమః. ఓం దుర్గయుద్ధ విమర్ధిన్యై నమః. ఓం దయాంబుధయే నమః. ఓం దుర్గయుద్ధాట్టహాసిన్యై నమః. ఓం దయాసాగర్యై నమః. ఓం దుర్గయుద్ధ హాస్యరతాయై నమః. ఓం దయాయై నమః. ఓం దుఃఖహీనాయై నమః. ఓం దయాళవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం దయాశీలాయై నమః. ఓం దక్షహంత్రే నమః. ఓం దయాద్రహృదయాయై నమః. ఓం దీనమాత్రే నమః. ఓం దేవ్యై నమః. ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః. ఓం దరాందోళిత దీర్ఘాక్ష్యై నమః. ఓం దీనసేవ్యాయై నమః. ఓం దీర్ఘచక్షుషే నమః. ఓం దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. ఓం దీర్ఘలోచనాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం దీర్ఘనేత్రాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గమార్గస్థలస్థానాయై నమః. ఓం దుర్గతిహరాయై నమః. ఓం దుర్గమార్గవిలాసిన్యై నమః. ఓం దుర్గాచలనివాసిన్యై నమః. ఓం దుర్గమార్గత్యక్తాస్త్రాయై నమః. ఓం దుర్గమార్గానుసంచారాయై నమః. ఓం దుర్గమార్గప్రవర్తిన్యై నమః. ఓం దుర్గమార్గనివాసిన్యై నమః. ఓం దుర్గాసురనిహంత్ర్యై నమః. ఓం దుర్గమార్గప్రవిష్టాయై నమః. ఓం దుర్గాసురనిషూదిన్యై నమః. ఓం దుర్గమార్గప్రవేశిన్యై నమః. ఓం దుర్గాసురహరాయై నమః. ఓం దుర్గమార్గాకృతావాసాయై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దుర్గమార్గజయప్రియాయై నమః. ఓం దుర్గాసురవధోన్మత్తాయై నమః. ఓం దుర్గమార్గగృహీతాక్షాయై నమః. ఓం దుర్గాసురవధోత్సాహాయై నమః. ఓం దుర్గమార్గస్థితాత్మికాయై నమః. ఓం దుర్గాసురవధోత్యతాయై నమః. ఓం దుర్గమార్గస్తుతిపరాయై నమః. ఓం దుర్గాసురవధ ప్రేష్యాయై నమః. ఓం దుర్గమార్గస్మృతిపరాయై నమః. ఓం దుర్గాసురముఖాంతకృతే నమః. ఓం దుర్గమార్గసదాస్థాయిన్యై నమః. ఓం దుర్గాసురధ్వంసతోషాయై నమః. ఓం దుర్గమార్గరతిప్రియాయై నమః. ఓం దుర్గాదానవదారిణ్యై నమః. ఓం దుర్గయుద్ధ మహామత్తాయై నమః. ఓం దుర్గావిద్రావణకర్యై నమః. ఓం దుర్గయుద్ధానుసారిణ్యై నమః. ఓం దుర్గవిద్రావిణ్యై నమః. ఓం దుర్గయుద్ధోత్సాహాయై నమః. ఓం దుర్గవిక్షోభణకర్యై నమః. ఓం దుర్గదేశ నిషేవిన్యై నమః. ఓం దుర్గశీర్షణీకృంతిన్యై నమః. ఓం దుర్గదేశవాసరతాయై నమః. ఓం దుర్గవిధ్వంసరకర్యై నమః. ఓం దుర్గదేశవిలాసిన్యై నమః. ఓం దుర్గదైత్యనికృంతిన్యై నమః. ఓం దుఃఖహంత్ర్యై నమః. ఓం దుర్గదైత్యప్రాణాహరాయై నమః. ఓం దుర్గదైత్యాంతకారిణ్యై నమః. ఓం దేవకామాయై నమః. ఓం దుర్గదైత్యహరత్రాత్యై నమః. ఓం దేవదేవప్రియాయై నమః. ఓం దుర్గదైత్యాసుర్గున్మదాయై నమః. ఓం దేవదానవవందితాయై నమః. ఓం దుర్గదైత్యాశనకర్యై నమః. ఓం దేవదేవవిలాసిన్యై నమః. ఓం దుర్గచర్మాంబరావృతాయై నమః. ఓం దేవదేవసుఖప్రదాయై నమః. ఓం దుర్గయుద్ధవిశారదాయై నమః. ఓం దేవదేవ గతాత్మికాయై నమః. ఓం దీనవత్సలాయై నమః. ఓం దీర్ఘబాహవే నమః. ఓం దేవకన్యాయై నమః. ఓం దీర్ఘసాగర మధ్యస్థాయై నమః. ఓం దేవమాన్యాయై నమః. ఓం దయాశ్రయాయై నమః. ఓం దేవసిద్ధాయై నమః. ఓం దయాంబునిధయే నమః. ఓం దేవపూజ్యాయై నమః. ఓం దాశరథిప్రియాయై నమః. ఓం దేవదేవ్యాయై నమః. ఓం దశభుజాయై నమః. ఓం దేవవందితాయై నమః. ఓం దిగంబర విలాసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం దుర్గమాయై నమః. ఓం దేవధన్యాయై నమః. ఓం దురితాపహారీయై నమః. ఓం దేవరమ్యాయై నమః. ఓం దుష్టదూరాయై నమః. ఓం దురాచార్యశమన్యై నమః. ఓం దౌహృదాయై నమః. ఓం దీనబంధవాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దుర్గాంబికాయై నమః. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికాపరదేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఓం కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా
శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఓం జగదంబే నమస్తేస్తు కరుణాపూరపూరితే ధూపమేతన్మయా దత్తం గృహాణ వరదాంబికే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. తదంగదీపం ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లైతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రియం భాసయ మే కులే. కృపాపరే మహాదేవి జగద్రక్షణస్తత్పరే చంద్రరేఖాంకమకుటే దీపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః దీపం దర్శయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేండమ్మా. నైవేద్యం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. భక్తేష్టదానవరదే భక్తపాలన తత్పరే సర్వదేవాత్మికే దేవి నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ నీళ్లు ఒకసారి ఇలా మొత్తం అంతా చుట్టూ తిప్పండి. సత్యం తక్తేన పరిశించామి అమృతమస్తు. ఔసర నైవేద్యే దాడిమీ ఫల సహిత నారికేళ సహిత పంచభక్ష్య భోజ్య నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే నీళ్లు చూపించి వదిలేయండమ్మా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాంబూలపూరితముఖే సర్వవిద్యాస్వరూపిణి సర్వమంత్రాత్మికే దేవి తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం శ్రీ దుర్గాంబికా పరదేవతాయై నమః తాంబూలం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీం పుష్పమాలికాం సమర్పయామి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభోదంగావో దాస్యోష్వాన్ విందేయం పురుషానహం. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠికం రాజ్యం మహారాజమాధిపత్యం. కర్పూరకాంతి విలసన్ముఖవర్ణ విరాజితే నీరాజనం మయా దత్తం కృపయా ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేయండమ్మా. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీం దుర్గాంబికా పరదేవతాయై నమః. అమ్మవారికి పూజ ధూపదీప నైవేద్యానంతరం మంత్రపుష్పం చక్కగా అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకొని ఈ యొక్క మంత్రపుష్పాన్ని చక్కగా వినండి. ఓం జాతవేదశేషనవమసోమరాతి యతో నిదః దివేదః సనః పరుషదది దుర్గాణి విశ్వానావే వసంతంతరితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః.
ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సు వరోం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ఓం వాగీశ్వర్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. మనస్సులోనే 3 సార్లు నమస్కారం చేసుకోండమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షే పరమేశ్వరి ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా పరాంబికా పరదేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. పునః పూజాం చ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి ఆందోళికానావాహయామి అశ్వానారోహయామి ఘంటానాదయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ఆవాహనం నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా మయా కృత పూజయా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాంబికా సుప్రీత సుప్రసన్న వరద భవతు. గురుగారు, నవరాత్రుల్లో చివరి రోజు, మరి ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆవాహన చేసుకోవాలి, అమ్మవారిని ఏ మంత్రంతో స్మరించుకోవాలి తెలియజేయండి. చివరి రోజైనటువంటి రోజున అమ్మవారిని మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి సంపూర్ణ అవతార స్వరూపముగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా సర్వాలంకరణ భూషితురాలైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలవాలి. కాబట్టి అమ్మవారిని ఈ యొక్క ధ్యాన శ్లోకంతో కలశంలో ఆఖరి రోజున ఆవాహన చేసుకోవాలి. అక్షితలు పుష్పములు చేతపట్టుకొని ఈ ధ్యాన శ్లోకం ఓం అంబారౌద్రిని భద్రకాళి బగలా జ్వాలాముఖీ వైష్ణవి
బ్రహ్మాణి త్రిపురాంతకి సురసుతా దేదీప్యమానోజ్వల చాముండాశ్రితరక్షపోష జననీ దాక్షాయణీ పల్లవి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అనే ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ ధ్యానం చేస్తూ అక్షితలు పుష్పం కలశం దగ్గర వేయాలి. ఈ యొక్క అమ్మవారిని ఆవాహన పూజా విధానం చేసుకోవడం వల్ల సకల విధములైనటువంటి శుభాలు అనేటువంటి కలుగుతాయి. ఈ విధంగా అమ్మవారిని పూజ చేసుకున్నటువంటి మానవుని యొక్క జీవితము భాగ్యము మాటల్లో వర్ణించలేనటువంటిదిగా గొప్పగా తదనంతర జీవితకాలం ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, దేవి శరన్నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారికి ఇవాళ అసలు ఎటువంటి రంగుని సమర్పిస్తే మంచిది, అలాగే అంటే పూజ చేసేవారు కూడా అటువంటివే ధరించమని చెబుతూ ఉంటారు, మీరు ఏ రంగు ప్రీతో తెలియచేయండి. అలాగే ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఎటువంటి నైవేద్యాన్ని ఈ రోజున అమ్మవారికి సమర్పించాలి తెలియచేయండి. అమ్మవారికి ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరింపజేయాలి. ఇక ప్రధానంగా ఆకుపచ్చ రంగు ధరించి ఆకుపచ్చ గాజులు ధరించి ఆకుపచ్చ రంగు అయినటువంటి కుంకుమతో అర్చన చేయాలి. కుబేర కుంకుమ అని బయట దొరుకుతుందమ్మా. ఆ విధమైనటువంటి కుంకుమతో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ రోజున సంపూర్ణ అవతారము. ఈ రోజున కొన్ని ప్రాంతాలలో శాకంబరి దేవిగా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు సంభవించి తీసుకొని వచ్చి పెట్టడము. అలాగే మన వినాయకుడికి పాలవెల్లి కడతాం కదమ్మా, ఆ విధంగా కట్టవచ్చు. లేదా అమ్మవారి విగ్రహం చుట్టూనైనా అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు పూర్తిగా పెట్టవచ్చు. ఇక ప్రధానముగా పాయసాన్నము, బెల్లంతో చేసినటువంటి పాయసాన్నం అమ్మవారికి చాలా ప్రీతికరం. ఇక చెప్పబడినటువంటి పూర్ణం బూరెలు, గారెలు, మినపప్పుతో చేసినటువంటి గారెలు, బెల్లం పాయసము, వడపప్పు, పానకము, పులిహోర, దద్దోజనము, ఇలా అన్ని విధాలుగా సంబంధించినటువంటి వంటకాలు తయారు చేసుకొని ఆ రోజున అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఈ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహం వలన సాధించరానిదంటూ ఏదీ ఉండదమ్మా. చాలా మంచి మాట అన్నారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. పురుషులా